తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలో వర్షాలు పడనున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని సూచించారు. ఇప్పటికే వర్షాల దాటికి ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. పలు గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో మరోసారి వర్ష సూచనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలో వర్షాలు పడనున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ఇప్పటికే వర్షాల దాడికి ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. పలు గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో మరోసారి వర్ష సూచనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన మరో 3-4 గంటల్లో భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 3-4 నుంచి కురిసిన భారీ వర్షాలకే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలు కూడా అతలకుతలైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న నైట్ హైదరాబాద్ లో కూడా వర్షం దంచి కొట్టింది. ఎక్కువగా ఇటు నాచారం, మల్లాపూర్, బోడుపల్ పరిధిలో భారీ వర్షం పడిన పరిస్థితి. అయితే రానున్న 2-3 గంటల్లో కూడా మరి పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఇటు బంగాళాఖాతంలో ధోని ప్రభావంతో కూడా వాతావరణ క్లైమేట్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అయితే నిన్న కొద్దిసేపు మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాసింది అక్కడక్కడ. కానీ ఒక్కసారిగా సాయంత్రం కూడా మరోసారి వాతావరణం చేంజ్ అయింది. దీంతో రాబోయే 3-4 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇటు మేజర్ గా ఇప్పటికే పలు జిల్లాలు కూడా ఇక జలదిగ్బంలో ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం, ఆల్రెడీ 2 రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఖమ్మం, మహబూబాబాద్ లో కూడా పర్యటించారు. ఇంకా ఖమ్మం జిల్లా కూడా జలదిగ్బంలోనే ఉంది. చాలా వరకు రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు కూడా ఇళ్లలోకి చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఇటు విజయవాడలో కూడా ఇప్పుడిప్పుడే కొంతవరకు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి. ఇంకా విజయవాడ జలదిబ్బంలో ఉన్న పరిస్థితి కాబట్టి మరి రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా చెప్పింది. మరోవైపు రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖని. మరి దీంతో పలు రాష్ట్రాల్లో అంటే ఇటు రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇటు మేజర్ గా ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కూడా భారీ వర్షణ సూచన చేసింది వాతావరణ శాఖ. ఇటు మేరకు కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ఈ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో మరి మరోసారి వర్షం వస్తే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అనిపై కూడా ప్రజలంతా కూడా ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు మేజర్ గా మాత్రం రాబోయే 2-3 రోజులు మాత్రం ఎక్కువగా ఖమ్మం, మహబూబాబాద్ తో పాటు ఇటు పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కూడా చెప్పింది. దీంతో కొన్ని జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయండి. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు కూడా పాటించాలి. మరోవైపు ఈ భారీ వర్షాలకు తోడుగా ఈదురుగాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. కాబట్టి మరి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం కావాలి. మరి అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగానే మరి దాదాపు
3-4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి మొత్తం ఇటు పలు జిల్లాలు కూడా మొత్తం జలదింపులు ఉన్నాయి కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా ఇటు జిల్లా కలెక్టర్లు కూడా సిఎస్ శాంతి కుమార్ కూడా అలర్ట్ చేశారు. మరి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలి. మరి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. కొంతవరకు పురాతన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ఇక మరోవైపు ఇప్పటికే చెరువులు కుంటలన్నీ కూడా అలుగుపారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల కూడా చెరువులు అయితే ఇటు రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి కాబట్టి మరి చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు ఇటు ప్రాజెక్టులు కూడా నిండు కుండలు కూడా తలపిస్తున్నాయి కాబట్టి మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా డేంజర్ బెల్ కూడా మోగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలు కూడా అలర్ట్ చేశారు. మరి ఏ క్షణమైనా కూడా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉండడంతో మరి కింద మూసీ నది పరివాహక ప్రాంతాలు కూడా ఇప్పటివరకైతే అప్రమత్తం చేశారు. మరి కొంతమందిని కూడా పురవాస కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి రాబోయే 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరు కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించారు. మరోవైపు అత్యవసరం ఉంటే తప్ప మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా సూచన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి మరి రేపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఎక్కువగా వాళ్ళు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పందన మరి ఇప్పటికే 2-3 రోజులు కురిసిన వర్షాలతో పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంత పరిస్థితి మరి మెరుగవుతుందా లేకపోతే ఈ వర్షం దానికి ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఇటు అధికారులతో కూడా రివ్యూ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అది నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ సహాయక చర్యలు అవసరం పడితే మాత్రం వెంటనే ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని కూడా సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశించారు కాబట్టి మరి రాబోయే 2 రోజులు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. మరి 10 చోట్ల వారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి హెవీ రెయిన్స్ మాత్రం ఎక్కువగా ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలో కూడా ఎక్కువగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇప్పటికే వాతావరణ శాఖ. ఇక మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కూడా అంటే ఇప్పటి వరకైతే కొన్ని జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కువగా ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, ఇటు మెడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ ఇవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. మరోవైపు మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసర తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు చెప్పారు కాబట్టి